రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సాయంత్రం అయితే చాలు హైదరాబాద్ను వరుణుడు వదలను అంటున్నాడు. హైదరాబాద్ను భారీ వర్షాలు చుట్టుముడుతున్నాయి. నిన్న రాత్రి వానతో నగరం నీటిలో తడిసి ముద్దవుతూనే ఉంది. మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ నాంపల్లికి సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. ఇక ఏమాత్రము వాహనాలు ముందుకు కదలని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆఫీసుల నుంచి జనాలు ఇళ్లకు వెళ్లే టైంలో వర్ణుడు ఒక్కసారిగా భాగ్యనగరంపై విరుచుకుపడుతున్నాడు. ఊరు ఏరు ఏకమైందా అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ నాంపల్లి విజువల్స్ అయితే ప్రస్తుతం చూస్తున్నాం. గంటల వ్యవధిలోనే భారీగా వర్షపాతం నమోదవుతుంది. క్లౌడ్ బరస్టులు జరుగుతున్నాయి. ఇక ఉప్పల్, సుల్తానా బజార్, కోటి, ఆబిడ్స్, నాంపల్లిలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మనం ఐ న్యూస్ స్క్రీన్ పై వెదర్ అప్డేట్స్ ని చూస్తున్నాం. అప్రమత్తమయ్యాయి ఎక్కడికక్కడ బృందాలు. ఇక ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమైంది. సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ నాంపల్లి మొత్తంగా మనం స్క్రీన్ పై విజువల్స్ చూడవచ్చు. అక్కడ ఇక్కడ అని లేకుండా భాగ్యనగరం అంతా కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఐ న్యూస్ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అదేవిధంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మ్యాన్ హోల్స్ ను గమనిస్తూ కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని ఐ న్యూస్ ప్రజలకు కూడా చెప్తోంది. మొత్తంగా మనం ఒక వెదర్ బ్రేకింగ్ ని చూస్తూ ఉన్నాం. వాన కాదు వరద వస్తోంది. వరద తర్వాత బురద పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక అమీర్పేట నిన్న ఏ విధంగా అయిందో కూడా మనం కొద్దిసేపటి క్రితం స్క్రీన్ పై చూసాం. లోతట్టు కాలనీలనైతే ఎక్కడికక్కడ వర్షపు నీరు ముంచెత్తుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు నగర జనం ఎప్పుడు వర్షం వస్తుందా, ఎటు నుంచి వరద వస్తుందా అని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం అవడంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడుతున్నాయి. ఇక వాహనాలు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా ముందుకు కదలని పరిస్థితులు అయితే మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. మనం స్క్రీన్ పై చూడవచ్చు. కుషాయిగూడ ఓల్డ్ సిటీ నాంపల్లిలో వర్షం ఏ విధంగా బీభత్సం సృష్టిస్తుందో మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఇక సాయంత్రం అవ్వగానే సిటీలో భారీ వర్షం కురుస్తుంది. ఇక చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నారు. ఆ వచ్చే టైంలో వరద నీటిలోనే రావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ను గమనిస్తూ ముందుకు సాగండి. మీ చుట్టుపక్కల ఉన్న చోట ఎక్కడైనా మ్యాన్ హోల్స్ నోరు తెరుచుకొని ఉంటే వాటిని ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ప్రభుత్వాలకు సహకరిస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మొత్తంగా వరుణుడైతే హైదరాబాద్ను వేడట్లేదు. సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా మేఘాలు హైదరాబాద్ను కమ్మేస్తున్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. గంటల వ్యవధిలోనే ఊహించిన విధంగా వర్షపాతాలు నమోదవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా భాగ్యనగరం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇక లోతట్టు కాలనీలైతే వర్షపు నీరు ఎక్కడికక్కడ ముంచెత్తుతున్న పరిస్థితి. హైదరాబాద్ను వర్ణుడు ఎందుకో వదలను అంటున్నాడు. సాయంత్రం అయితే చాలు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. సో వర్షంతో వరదతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు నగర జనం. స్క్రీన్ పై మనం చూడవచ్చు. ఐ న్యూస్ లో క్లియర్ కట్ గా ట్రాఫిక్ జామ్ ఎంత ఉందో కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఖైరతాబాద్ కు సంబంధించినవి. మనం నడి రోడ్డుపై ఉన్నామా లేదంటే ఒక చెరువులో ఉన్నామా అన్నట్టుగా పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. వరద నీరు రోడ్డు మొత్తాన్ని ముంచెత్తింది. ఖైరతాబాద్ అంటేనే ఈ టైంలో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో మనం ఊహించవచ్చు. అటువంటిది వర్షం అదేవిధంగా వరద నీరు రోడ్డు మీద పోటెత్తడంతో అక్కడ ఉన్న విజువల్స్ని అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కడికక్కడ అంటే బంపర్ టు బంపర్ కూడా కదలని పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అందులోనూ నిన్న వర్షం పడిన తర్వాత చాలామంది కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలి అన్న ఇదితో బయటికి వచ్చేశారు. ఒక్కసారిగా వరద నీటిలో వాహనాలు ఏ విధంగా వెళ్తున్నాయో చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా ఐ న్యూస్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇక హైదరాబాద్లో వెదర్ అప్డేట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం సాయంత్రం అయితే చాలు వర్ణుడు హైదరాబాద్ మీద పగబట్టాడా అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది ఎక్కడికక్కడ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి?
ఎస్ వంశీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే కాసేపటి క్రితమే మళ్ళీ హైదరాబాద్ అయితే మొత్తం టోల్గా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో వర్షం పడుతుందంటే చాలు మొత్తం ప్రజలందరూ కూడా భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు వాహనదారులు కూడా అయితే వర్షం పడ్డదంటే జంకుతున్నారు, రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ మీదుగా, ఖైరతాబాద్ లగడికాపూర్, ఇటు అయితే మెహందీపట్నం మీదుగా, ఇటు ఉప్పల్ మీదుగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం కావడంతో మొత్తం త్వరగా కూడా భారీ ఎత్తున దానికి తోడుగా వర్షం తోడు కావడంతో ఎక్కడికక్కడ అయితే నీళ్ళన్నీ కూడా జామ్ అయ్యాయి. నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి ఇంకా వాటర్స్ మొత్తం త్వరగా కూడా అక్కడక్కడ అయితే వాటర్ లాగింగ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే మళ్ళీ వర్షం పడ్డదంటే మాత్రం హైదరాబాద్ వాసులు భయపడిపోతున్నారు. అటు మొత్తం చూసుకుంటే కొన్ని కాలనీలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో కొన్ని కాలనీలు మనం చూసాము. ఆ ఉదయం నుండి ఎక్స్క్లూజివ్ గా మొత్తం త్వరగా ఐ న్యూస్ ప్రచారం చేస్తూనే ఉంది. మొత్తం త్వరగా అయితే ఏదైతే ఈ యొక్క అమీర్పేట్ ప్రాంతంలో ఉండేటటువంటి మొత్తం త్వరగా కూడా అక్కడ అమీర్పేట్ నీట మునిగినటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్ గా ప్రచారం చేశాము. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం బాగ్లింగంపల్లి ఉందో బాగ్లింగంపల్లి మొత్తం గురువుగా కాలనీ మొత్తం నీట మునిగినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం అయితే ఖైరతాబాద్ మీదుగా ఖైరతాబాద్, చిక్కడపల్లి, ఈ యొక్క హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా కూకట్పల్లి, ఈ విధంగా అయితే సికింద్రాబాద్ లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికిప్పుడే సికింద్రాబాద్ లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటూ కూడా చెప్తున్నారు. ఇటు చిలకలగూడ ప్రాంతం మొత్తం కూడా ఆ నీట మునిగిందని తెలుస్తుంది. అటు మొత్తం సికింద్రాబాద్ ప్రాంతం ఎక్కడ చూసినా కూడా అయితే ఈ యొక్క కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే సికింద్రాబాద్ లో కూడా మొత్తం అబిడ్స్ మీదుగా, కోటి మీదుగా మొత్తం త్వరగా అయితే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు ఖైరతాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ మొదలవుతుంది. ఎక్కడికక్కడ వర్షం నుంచి వాహనాలన్నీ అయితే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి అయితే ట్రాఫిక్ లో ఇరుక్కపోయామంటూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ద్విచక్ర వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితుల్లో కూడా మొత్తం గోసపడుతున్నారు. లోతట్ట ప్రాంతాలన్నీ కాలనీలు వరదను పోటెత్తుతున్నాయి. పార్కు చేసిన బైకులు కూడా నీట మునుగుతున్నాయి. గడప దాటి లోపలికి రావాలంటే కూడా వరద భయంతో ప్రజలందరూ వణికిపోతున్నారు. ఇటు మరికొన్ని ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలు చూసుకుంటే నిత్యావసర సరుకులు కూడా మొత్తం తడిసిపోయాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే బాధితులందరూ నిద్రలేమి రాత్రిని మిగిలిచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. బుధవారం ఏకదాటిగా 4-5 గంటలు పడ్డటువంటి వర్షానికి మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం తడిసి ముద్దయింది. ఇప్పుడు కూడా కాసేపటి క్రితమే వర్షం మొదలైంది. మళ్ళీ రాత్రి గిట వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు మాన్సూన్ టీం కూడా అప్రమత్తమైంది. ఇటు మున్సిపల్ అధికారులు కూడా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అయితే మొత్తం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. వాటర్ లాగింగ్ చక్కర్ లేకుండా కూడా చూస్తున్నారు. అధికారులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యం మొత్తం త్వరగా చూసుకుంటే వరద నీటితో మూసీ నదికి ఉధృత పెరుగుతుంది. మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ సాదరగఢ్ కానీ ఇక్కడ మొత్తం త్వరగా ముసరంబాగ్ కానీ ఈ యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలని అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాళ్ళకు పునరావాస కేంద్రాలను కూడా కేటాయిస్తున్నారు. అదైతే ఎగువన కురుస్తున్నటువంటి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ జిల్లాలో కూడా భారీ వరద నీరు రావడం చేత ఇటు జంట జలాశయాలు ఏవైతే ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రెండు కూడా అయితే నిండు కుండలు మారాయి. వాటి నుంచి నీటిని కిందికి దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో మూసీ నది గంటకు ఉధృతి పెరుగుతుంది. అధికారులు కూడా మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ మూసీ పరివాహక ఏదైతే ఉంటుందో వరద ఉధృతిని క్షణక్షణం మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం త్వరగా చూసుకుంటే నాంపల్లిలో కదలలేని పరిస్థితి, వాహనాలన్నీ ముందుకు వెళ్తూ వెళ్లేకందుకు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే మొత్తం ఇక్కడ లక్డికాపూర్ నుండి ఇక్కడ చూసుకుంటే భారీ ఎత్తున మెహందీపట్నం వరకు ఇటు మొత్తం త్వరగా కూడా భారీ ఎత్తున వాహనాలు ఆగినట్టు రైట్ ప్రవీణ్, మనం చూస్తున్నాం ఖైరతాబాద్ తో పాటు మెహదీపట్నంలో కూడా వర్ణుడు విజృంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు మనం స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. ఓవైపు నాంపల్లి, మెహదీపట్నం, ఖైరతాబాద్ అక్కడ ఇక్కడ అని కాదు, మొత్తంగా సిటీ మొత్తం కూడా వర్షపాతం అత్యధికంగా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. దీన్నే మినీ క్లౌడ్ బరస్ట్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. సో అసలు ఈ క్లౌడ్ బరస్ట్లు జరగడానికి కారణం ఏంటంటారు? ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు?
ఎస్ అయితే ఉదయం మొత్తం డొల్లగా కూడా అయితే ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం వరకు మొత్తం డొల్లగా కూడా ఇదైతుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రతల మార్పుల వల్లనే ఈ విధంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే కామన్ గా 10% ఏదైతే 10 సెంటీమీటర్లు అయితే ఆ వర్షం ఎక్కడైతే పడుతుందో అక్కడ మామూలుగా మినీ క్లౌడ్ బరస్ట్ అంటారు. అయితే 15% కింద పడ్డదంటే క్లౌడ్ బరస్ట్ కిందకి లెక్క పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇంకా రాబోయే అయితే ఈ యొక్క గంట లోపల ఇంకా భారీ వర్షం ఉందంటూ చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అయితే అప్రమత్తం చేశారు. ఎవరు అవసరం లేకుంటే రోడ్లపైకి రావద్దు, అయితే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాడుబడ్డ భవనాల కింద ఉండొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏవైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్లు ఉంటాయో వాటి లోపల ఉండొద్దు అంటూ కూడా చేస్తున్నారు. ఇదే విధంగా అయితే కరెంటు పోల్స్ దగ్గర కానీ తీగలు తెగిపడి తీగలు కానీ దూరంగా ఉండాలంటూ కూడా అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే కరెక్ట్ గా వర్షం ఉదయం నుంచి ఎడతెరిపి ఇచ్చేసి సాయంత్రం ఆ డ్యూటీల నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ స్కూళ్ల నుండి కాలేజీల నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ అయితే వర్షం పడడం చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు మొత్తం తొలగా 2-3 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఏర్పడి ఉన్నాయి. వాటర్ మొత్తం త్వరగా కూడా పోవడానికి అవకాశం కూడా లేదు. ఆ పైన ఈ విధంగా వర్షం మళ్ళీ దంచి కొడుతున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులు అయితే అలర్ట్ గా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామంటూ చెప్తున్నారు. మీ క్రమంలో కూడా చూసుకుంటే బల్కంపేటలో నిన్న ఏదైతే డెలివరీ బాయ్ అయితే ఇటు ఆ బల్కంపేట నుండి బేగంపేటకు వస్తున్న క్రమం లోపల ఆ వరద ఉధృతికి వరదని ఎట్లో బైక్ కొట్టుకుపోవడం జరిగింది. బైక్ తో పాటు అతను కూడా కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది. పాత బస్సుకి చెందినటువంటి అయితే ఆ యువకుడు చనిపోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మొన్నటికి మొన్న ఆ ఇద్దరు వ్యక్తులు కూడా నాలలో పడి మామ అల్లులు గల్లంతయ్యారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం అప్రమత్తంగా ఉండాలి, ఇళ్ల నుంచి బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. యా రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, మొత్తంగా మనం స్క్రీన్ పై చూస్తున్నాం ఖైరతాబాద్, మెహదీపట్నం, కుషాయిగూడ, అక్కడ ఇక్కడ అని తేడా లేదు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్ణుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది, అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రండి. ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ అలర్ట్స్ జారీ చేస్తుంది. ఆ అలర్ట్స్ జారీ చేసిన సమయాలను జాగ్రత్తగా చూసుకొని ఆ సమయంలోనే ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మ్యాన్ హోల్స్ను గమనిస్తూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఇంటికి వెళ్ళే తొందరలో రాంగ్ రూట్స్లో వెళ్ళొద్దు. అట్ ది సేమ్ టైం తొందరగా వెళ్లాలన్న ఇదితో అవతల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా నగరంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా సహకరించుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఎంతసేపు మనం చూస్తూ ఉంటాం, నార్మల్గా ఒక్కళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్కి కారణమవుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారు వేసుకొని రావడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రజా రవాణాని ఉపయోగించడం శ్రేయస్కరం. ఖచ్చితంగా ప్రజా రవాణా వైపు మొగ్గు చూపండి. అది మెట్రో అవ్వచ్చు, బస్సెస్ అవ్వచ్చు. వాటిలో వెళ్ళటం వల్ల కూడా మనం కొంతవరకు యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐ న్యూస్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మరికొద్ది క్షణాల్లో లోగుట్టు ప్రసారం